సింగరేణి కార్మికులు పోరుబాటు పట్టారు. సింగరేణిలో నిలిపివేసిన మెడికల్ బోర్డును పునరుద్ధరించాలంటూ కార్మికులు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. భూపాలపల్లిలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. వరంగల్ నుంచి రవికాంత్, చెప్పండి, సింగరేణి కార్మికుల ఆందోళన కారణం ఏంటి, వారి డిమాండ్లు ఏం చెప్తున్నారు? పూర్తి స్థాయిలో భూపాలపల్లి పట్టణంలో ఉన్నాము. హామీలను నెరవేర్చాలన్నటువంటి డిమాండ్ వ్యక్తం చేస్తూ పూర్తి స్థాయిలో సింగరేణి కార్మికులు రోడ్డెక్కినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. మనం చూసినట్టయితే భూపాలపల్లి పట్టణంలో సింగరేణి కార్మికులు ఉద్యమ బాట పట్టినటువంటి తీరు మనకు కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి 10 సంవత్సరాల పాలనలో 115 మెడికల్ బోర్డులను ఏర్పాటు చేసి అనేక మంది సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించే విధంగా ఉద్యోగాల కల్పన చేశామన్నటువంటి అంశాన్ని వ్యక్తం చేసినటువంటి తీరు మనకు కనిపించింది. అదేవిధంగా పూర్తి స్థాయిలో మనం ప్లకార్డు కూడా చూడొచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి 50,000 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే ఇవ్వాలన్నటువంటి డిమాండ్ కూడా వ్యక్తమవుతున్నటువంటి తీరు మనకు కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో సింగరేణి కార్మికులంతా కూడా రోడ్డెక్కి బగ్గుమన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఇక్కడ మనం చూడొచ్చు, భూపాలపల్లి పట్టణంలో ఉన్నటువంటి అంబేద్కర్ సెంటర్లో ఏదైతే పోరుబాట పట్టినటువంటి తీరు మనకు కనిపిస్తూ ఉంది. సింగరేణి కార్మికులంతా కూడా మనం జిల్లా అధ్యక్షురాలు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. గండ్రజ్యోతి గారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, సింగరేణి కార్మికులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం అన్యాయం చేస్తుంది, వాళ్ళ ఎందుకు పోరుబాట పట్టాల్సి వస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నది కనబడతా ఉన్నది. ఇవాళ సింగరేణి ఏరియాలో ఉన్న సింగరేణి కార్మికులకి ఈ ప్రభుత్వం వచ్చినాక మెడికల్ బోర్డు పెట్టకుండా మరి ఇవాళ చాలా మందికి 2025 నుంచి ఇప్పటి వరకు మెడికల్ బోర్డు పెట్టకపోవడంతో దాదాపుగా మరి 2,500 మందికి ఇవాళ మరి నిరుద్యోగులై ఇవాళ రోడ్డున పడ్డటువంటి సమస్య కనబడతా ఉన్నది. మరి దీని అంతటికీ కారణం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంకి ఏమన్నా సోయి ఉందా లేదా, నిద్రపోతున్నారా, ఏం చేస్తున్నారా అనేది మరి ఇవాళ కనపడతా ఉన్నది. మొన్న మున్సిపల్ ఎన్నికలకు ఇక్కడికి వచ్చిండు స్వయంగా ఎవరు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. ఆ రోజు ఏం చెప్పిండు, బీఆర్ఎస్ వాళ్ళు మెడికల్ బోర్డు పెట్టము అని చెప్పి ఎన్నికలలో వాడుకుంటున్నారని చెప్పి మాట్లాడి ఇవాళ ఆ రోజు ఏం మాట్లాడిండు, అలా మాట్లాడినటువంటి వాళ్ళని ఏం చెప్పిండయా, వంగబెట్టి మోకాళ్ళ మీద నుంచి కొట్టాలి అని చెప్పిండు. నేను ఆ రోజే చెప్పిన, అంటే నిన్ను మెడికల్ బోర్డు పెట్టలేదు, సింగరేణి కార్మికుల గురించి ఏమైంది అని అడిగితే నువ్వు మోకాళ్ళ మీద నుంచి కొడతావా మరి అని నేను ఆ రోజు చెప్పడం జరిగింది. ఇవాళ మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇవాళ సింగరేణి కార్మికుల్ని గాలికి వదిలేసి ఇవాళ మీరు ఇచ్చినటువంటి హామీలు నెలకి 2-3 బోర్డులు పెడతామని చెప్పింది వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలోనే. ఇప్పటి వరకు ఒక మెడికల్ బోర్డు పెట్టకుండా, అన్ఫిట్ చేయకుండా ఏం చేస్తున్నారు మీరు అనేది మేము వాళ్ళ అడుగుతా ఉన్నాం. ఇవాళ దాదాపుగా 50,000 కోట్ల బకాయిలు చెల్లించకుండా ఎవరబ్బా సొమ్మని ఇవాళ సింగరేణి కార్మికుల నిధుల్ని తీసుకుపోయి ఇవాళ ఫుట్బాల్ గేమ్లకు పెట్టడం, ఇవాళ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ మరి సింగరేణి కార్మికులు తలుచుకుంటే రేపు రాబోయే రోజులలో మీరు మరి బూడిదైపోవడం ఖాయం అనేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆ రోజు భద్రత లేనటువంటి సింగరేణి కార్మికులకు భద్రత కల్పించి వారసత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. వాళ్ళ వీళ్ళు వచ్చిన తర్వాత అన్నీ కూడా గాలికి వదిలేయడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు అని వాళ్ళ మేము ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పక్షాన సింగరేణి కార్మికులకు మద్దతుగా ఆయన కూడా ధర్నాలో రాస్తారోకోలో పాల్గొన్నటువంటి పరిస్థితి. అసలు బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగింది సార్ సింగరేణి కార్మికులకు సంబంధించి, వాళ్ళ కాంగ్రెస్ హయాంలో 2 సంవత్సరాల కాలంలో ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? ఏ ప్రధానమైనటువంటి డిమాండ్తో ఇవాళ రోడ్డు ఎక్కారు? గతంలో పోయినటువంటి వారసత్వ ఉద్యోగాలను కేసీఆర్ గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు ఇవ్వాలని ప్రయత్నం చేస్తే
ఇందులో కొన్ని గుర్తింపు సంఘాలే కోర్టులకు పోయి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మెడికల్ ఇన్వాలిడేషన్ పేరు మీద ఈరోజు మెడికల్ ఉద్యోగ అవకాశాలు కల్పించింది గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈరోజు రాక వచ్చినటువంటి అవకాశం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వస్తే ఏమైంది? కార్మికుల యొక్క ఆశల మీద నీళ్లు తల్లిళ్ళు. వారికి ఈరోజు గతంలో వచ్చిన 15,000 ఉద్యోగాల మీద విషయంలో కూడా మేము ఎంక్వైరీ చేస్తాం, విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తామని చెప్తా ఉన్నారు. ఈరోజు ఇంకా చాలా మాటలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని తిరిగి ఇవ్వాలి, కార్మికులకు ఉండేటువంటి హక్కులను కల్పించబడాలి. 6 గ్యారెంటీలు ఇచ్చినాం, 6 గ్యారెంటీలు ఏమైనాయి? ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ జెన్కో ద్వారా కానీ మిగతా సంస్థల ద్వారా రావాల్సిన డబ్బులు రాలే. దాంతో సింగరేణి యొక్క భవిష్యత్తే ప్రశ్నార్థకంగా ఉన్నది. సింగరేణి పరిరక్షించబడాలి, సింగరేణి కార్మికులకు ఇంకా ఉద్యోగ అవకాశాలు రావాలి, సింగరేణిలో ఉండేటువంటి మారుపేర్లు సమస్య పరిష్కారం కావాలి, ఇన్కమ్ ట్యాక్స్ రద్దు విషయంలో ఇలా అనేక విషయాల విషయంలో ఈరోజు మేము భారత రాష్ట్ర సమితి మరి కార్మిక విభాగం తరఫున డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి మొన్న భూపాలపల్లికి వచ్చిండు, మున్సిపల్ ఎన్నికల ముందు చిలక పలుకులు పలికిండు. ఇక్కడ ఉండేటువంటి రాజకీయ పార్టీలు, గుర్తింపు సంఘ నాయకులు ఈ వారసత్వ ఉద్యోగాల విషయంలో ఏదేదో చెప్తున్నారు. ఎవరి మాట నమ్మొద్దు, నీ మాట నమ్మితే నిన్న నీ ఉప ముఖ్యమంత్రి ఆ శాఖకు మంత్రి ఏం చెప్పిండు? ఇక లేవు మెడికల్ బోర్డులు అని చెప్పిండు. కాబట్టి ఇప్పటికే 2,000 మంది కార్మికులు రోజు ఎదురు చూస్తూ ఉన్నారు మెడికల్ బోర్డు గురించి. తక్షణమే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలి, వారికి రావాల్సిన ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. ఇంకా గతంలో మెడికల్ బోర్డులో ఇన్వాలిడేషన్ కుటుంబీకులకు తక్షణమే పోస్టింగ్లు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. మిర్యాల రాయరెడ్డి గారు ఒకవైపు ఇటు కొత్త బావులు ఏవి ఇక్కడ తెరవడం లేదు, మరోవైపు కోల్ మైన్స్ విషయంలో రాష్ట్రంలో ఒక దుమారం జరిగినటువంటి సందర్భం చూసాం. ఇక్కడ సింగరేణి కార్మికులకు జరుగుతున్న అన్యాయం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏంటంటే ఏం చెప్తారు? ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం అనేది సింగరేణి కార్మికులకు స్వర్ణయుగం లాంటిది. ఏ హక్కు అయినా సరే ఈరోజు సాధించినామంటే కేసీఆర్ గారి హయాంలో తెలంగాణ వచ్చిన తర్వాతనే. అలాంటి 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన అనేటువంటిది ఒక రాతి యుగం లాగా మారింది. అంటే ఉన్న గతంలో ఏదైతే పివి నరసింహారావు ఎల్పిజి పాలసీ తీసుకొచ్చి ప్రైవేటీకరణ చేసిండ్రో, చంద్రబాబు నాయుడు ఏదైతే ఈ వారసత్వ ఉద్యోగాలను పోగొట్టిండో, అదేవిధంగా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కేసీఆర్ గారు తెచ్చినటువంటి కారుణ్య నియామకాల ప్రక్రియను కూడా కాదనే ఉద్దేశంతో ఈ మెడికల్ బోర్డులు నిర్వహించకుండా ఈరోజు కార్మికులకు అన్యాయం చేసి వాళ్ళ పొట్టగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. మార్చి 21, 2025 జరిగినటువంటి మెడికల్ బోర్డు ఇప్పటి వరకు సంవత్సర కాలం అయినప్పటికీ కూడా నిర్వహించకపోగా మారుపేర్ల సమస్య అయితేంది, విజిలెన్స్ సమస్యను కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా చేస్తున్నటువంటి దీంతో పాటుగా ఈరోజు సింగరేణి సంస్థ నష్టాల్లోకి వెళ్ళేటట్టుగా, ఆర్థికంగా ఇబ్బందులు కలిగేటట్టుగా జెన్కో ట్రాన్స్కో ద్వారా రావాల్సిన, డిస్కంల ద్వారా రావాల్సినటువంటి 50,000 కోట్ల పైగా ఉన్నటువంటి బకాయిలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించకపోవడం వలన ఈరోజు జీతాలకు కూడా అప్పు తెచ్చుకునేటువంటి పరిస్థితికి దాపురించింది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ఈరోజు కార్మికుల ఓట్లను తీసుకొని గెలిచినటువంటి వాళ్ళు ఈరోజు కార్మికులకు అన్యాయం చేస్తూ ఉన్నది. అందుకే ఈ 2,000 మంది కార్మికులు సంవత్సర కాలంగా మెడికల్ బోర్డు కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు అయితేంది, 13,000 మంది ఏదైతే ఉద్యోగం పొందిర్రో, అంతకుముందు 3,200 మందికి ఏ విధంగా అయితే కేసీఆర్ ఇచ్చారో వాటి మీద కూడా ఎంక్వైరీ జరిపిస్తా అనేటువంటి భట్టి గారి యొక్క వాక్యాలు దమ్ముంటే, ధైర్యం ఉంటే మీ పొలిటికల్ లీడర్స్ మీద, అలాగే C&MD ముందు మొదలుకుంటే జనరల్ మేనేజర్ వరకు కూడా స్థాయి అధికారుల మీద మీరు విచారణ జరిపిస్తే వాస్తవాలు ఏంది, ఈ కంపెనీకి ఎవరు లాస్ చేస్తూ ఉన్నారు, ఈరోజు STPలో జరిగినటువంటి అన్యాయం అయితేంది, ఆడ 1,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఎక్కువ టెండర్కు ఇస్తున్నటువంటిది అయితేంది, మొన్న నాటి 9 బ్లాక్ అయితేంది, IKOCలో 39 కోట్ల రూపాయలు అధికంగా లాస్ చేసినటువంటిది అయితేంది, SRP OC అయితేంది, అలాగే భూపాల్పల్లి ఓసీకి సంబంధించి సత్తుపల్లి ఓసీ అయితేంది, సమంత CHP అయితేంది, ఇలాంటి అనేక కుంభకోణాలు జరుగుతున్నటువంటి వాటి మీద నీ విజిలెన్స్ అనేది ఎంక్వైరీ చేయి, నీ ACB చేయి. ఎవరి మీదనైనా సరే అందరి మీద కార్మికులను మాత్రమే ఇబ్బంది పెడితే ఖబర్దార్ అని చెప్తూ మా BRS పార్టీ సహాయ సహకారాలతో రాబోయే రోజుల్లో ఒక ఉద్యమ కార్యాచరణ చేపట్టి మెడికల్ బోర్డు నిర్వహించేంత వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగించేట్టుగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తుంది. జై తెలంగాణ. ఇది ఒక సింగరేణి కార్మికులు అంటే మానవత్వంతో చూడాల్సినటువంటి సందర్భం ఉంటుంది. ఎంతో కష్టపడి శ్రమతో కూడుకున్నటువంటి సందర్భము, బావిలోకి వెళ్ళడము, మళ్ళీ బయటకు వచ్చే వరకు కూడా ఎంతో ప్రయాసతో కూడినటువంటి విషయం. అన్ఫిట్
అయిన వాళ్ళను ఆ కుటుంబ వారసత్వ పరంగా వచ్చే వాళ్ళ విషయంలో మానవత్వంతో వ్యవహరించాల్సి ఉంటుంది. 2 బోర్డులు ఈ 2.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పెట్టడం అంటే వాళ్ళ ఆలోచన విధానం సింగరేణి పట్ల ఎట్లా ఉన్నట్టే చెప్తారు. సింగరేణి విషయంలో వాళ్ళకి ఒకటే కార్యక్రమంలో ఉన్నారు, దొరికిన కాడికి దోసుకోవాలి. సింగరేణి అనేది వాళ్ళకు ఒక లాభాలు పెట్టేటువంటి వ్యవస్థలాగా ఉండాలని చూస్తున్నారు. అందులో భాగంగానే మొన్ననే నైని బ్లాక్ సంబంధించినటువంటి అవినీతి జరిగిందని మేము లేవనెత్తితే ఏదో ఎంక్వైరీ అన్నారు, ఆడికాడికి చెప్పి క్లోజ్ చేసేసి, అంటే తప్పు జరిగిందని మేము చెప్పిందని వాళ్ళు ఒప్పుకున్నారు, దాన్ని రద్దు చేశారు. అంతటితో ఆగద్దు. ఈరోజు సింగరేణి కార్మికులు వారి యొక్క రక్తాన్ని మరి చెమటగా మార్చి శ్రమతో మరి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు చాలామంది సింగరేణి వల్లనే ఈరోజు పరిశ్రమలు నడుస్తూ ఉన్నాయి. సింగరేణి కార్మికులకు మానవత్వంతో వ్యవహరించాలి. ఓపెన్ హార్ట్ సర్జరీ అయినా ఆయనకు మెడికల్ బోర్డు నిర్వహిస్తలేరు, పెరాలసిస్ వచ్చిన ఆయనకు అన్ఫిట్ చేయడం లేదు. మరి ఈరోజు గతంలో జరిగిన వాటి మీద కూడా ఎంక్వైరీ అంటున్నారు. అంటే ఒక రకంగా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు సింగరేణి కార్మికులను. ఈ ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నది. మరి మొన్న రేవంత్ రెడ్డి వరంగల్ ఇదే భూపాలపల్లికి వచ్చి చెప్పిన మాట ఏంది, మీరు ఒకసారి చూడండి ఆయన ఏం మాట్లాడిండో. అంటే అది అవకాశం, వాళ్ళకి అవకాశం కావాలి, వాళ్ళకి ఓట్లు కావాలన్నప్పుడు ఒక మాట, ఓట్లు డబ్బలు పడ్డాక ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఇదే చివరిగా అనుకుంటున్నావేమో, మళ్ళీ నువ్వు ఊకదంపుడు మాటలు చెప్తున్నావు, నేను మళ్ళీ గెలుస్తా, మళ్ళీ తొక్కుంటా. నిన్న ఈసారి పండబెట్టి తొక్కుతారు సింగరేణి కార్మికులు, పండబెట్టి తొక్కుతారు. జాగ్రత్త అని హెచ్చరిక చేస్తున్నాం. నీ భాషలోనే చెప్తున్నాం, నిన్ను పండబెట్టి తొక్కుతారు, నీ పేగులు బయటికి తీస్తారు, జాగ్రత్త. మరి డిమాండ్ల పరంగా బీఆర్ఎస్ పరంగా భూపాలపల్లి కావచ్చు, ఇతర సింగరేణికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో భవిష్యత్తులో ఇలాంటి ఉద్యమ పోరుబాట ఉండబోతుంది. ఇక ఖచ్చితంగా మాకేముంటుంది, కార్మికులకు పాపం వాళ్ళు చేయాల్సినటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా వినకపోతే ఒక కార్మికుల శక్తి సరిపోదు కాబట్టి ఒక రాజకీయ పార్టీగా మా భారత రాష్ట్ర సమితి కార్మికులకు అండగా ఉంటుంది, కార్మికులందరినీ ఏకం చేస్తుంది. ఒక్కరోజు సింగరేణి కార్మికులు ఒకవేళ బొగ్గు ఉత్పత్తిని ఆపితే ఈరోజు పరిశ్రమలన్నీ ఆగిపోతాయి, విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు ఆగిపోతాయి, ఈరోజు కరెంట్ ఉండదు, ఎక్కడ కూడా ప్రోగ్రెస్ ఉండదు. కాబట్టి హెచ్చరిక చేస్తున్నాం. ఆ రోజు సకల జనుల సమ్మె చేసినప్పుడు బొగ్గు బాయిలో దిగపోతేనే కేంద్ర ప్రభుత్వం కదిలింది. ఈరోజు సింగరేణి కార్మికులు కనుక ఒక్కసారి వారి యొక్క విధులను పక్కకు పెడితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం స్తంభించాల్సిన పరిస్థితి అయితే అంత దూరం తెచ్చుకోక రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. కార్మికుల పక్ష సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తారు. మొత్తంగా చూస్తే వెంకటరమణ గారు ఒకటి మాట చెప్తా ఉన్నారు, సింగరేణి భూపాలపల్లి పట్టణంలో సింగరేణి కార్మికులు ఉద్యమ బాట పట్టినటువంటి తీరు మనకు నినాదాలు కూడా చేస్తున్నటువంటి అంశాన్ని వ్యక్తం చేస్తూనే ఒకవేళ ఒకసారి సింగరేణి కనుక బంద్ పాటిస్తే అవకాశం ఉంది, అంత దూరం తెచ్చుకోవద్దన్నటువంటి సూచన కూడా వెంకటరమణ రెడ్డి చేస్తా ఉన్నారు. ఓటు స్టూడియో రైట్.